తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా పెట్టినట్లు అమెరికా వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ నిఘాలో సొంత పౌరులు సహా సందర్శనకు వచ్చిన విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపింది. భారత్, కెనడా, బ్రిటన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాల ప్రజలున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆరోపించింది. డేటా చోరీ, నిఘా ఉంచడం, వ్యక్తిగత గోప్యత నిబంధనల ఉల్లంఘనల అంశాల్లో చైనాపై మరోసారి ఆరోపణలు వస్తున్నాయి. ఒక సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడి ద్వారా యాదృచ్ఛికంగా బయటపడిన ఈ సమాచారం ప్రకారం విదేశీయుల కదలికలపై కూడా చైనా నిఘా ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై డ్రాగన్ నిఘా పెట్టినట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంచలన ఆరోపణలు చేస్తూ ఓ కథనాన్ని వెలువరించింది. సొంత పౌరులతో సహా చైనా పర్యటనకు వెళ్లిన విదేశీయులపైన నిఘా పెట్టినట్లు పేర్కొంది. కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్, జాతీయ గుర్తింపు రికార్డుల ద్వారా చైనా వారి కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడించింది. వారి పర్యటనలు, ఆసుపత్రి సందర్శనలు, గ్యాస్ బిల్లుల వరకు ప్రతి అంశంపైన నిఘా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చైనా నిఘా చేస్తోన్న లిస్టులో భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్, సూడాన్ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో భారత్, పాక్ కు చెందిన వారే అధికంగా ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ఆందోళన వ్యక్తం చేసింది. చైనా తన సొంత ప్రజలపై ఎలా నిఘా పెడుతుందో తెలుసుకోవడానికి జనవరిలో మార్క్ హోఫర్ అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఇంటర్నెట్లో వెతుకుతుండగా డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్ అనే వెబ్సైట్ లో తన వివరాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన పేరు, ఫోటో, పాస్పోర్ట్ నెంబర్, గతంలో చైనా పర్యటన సమయంలో ఉపయోగించిన మొబైల్ నంబర్ సహా అన్ని వివరాలు కనిపించడంతో విస్మయానికి గురయ్యాడు. ఆ వెబ్సైట్ లో ప్రధానంగా చైనాలోని జాంగ్ జియాకోవు నగరానికి వెళ్లిన విదేశీయుల వివరాలు అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. జాంగ్ జియాకోవు హెబే నార్త్ యూనివర్సిటీలో చేరిన విదేశీ విద్యార్థుల సమాచారం కూడా ఇందులో ఉంది. ఆ వెబ్సైట్ లో ఆ నగరంలో నివసిస్తున్న 700 మందికి పైగా విదేశీయుల రికార్డులు, మొత్తంగా 12,000 ఎంట్రీలు ఉన్నాయి. ఆ జాబితాలో వాంటెడ్ వ్యక్తులు, హాంకాంగ్, తైవాన్ కు చెందిన వారు, 300 మందికి పైగా విదేశీ రిపోర్టర్ల పేర్లున్నాయి. వీరిలో కొందరు అసలు జాంగ్ జియాకోవులో అడుగుపెట్టని వారు కూడా ఉండటం గమనార్హం. ఆ వెబ్సైట్ లో వారి వ్యక్తిగత వివరాలు సహా వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారనే సమాచారం నమోదై ఉంది. వారందరూ స్వదేశాలకు వెళ్లాక కూడా ఈ నిఘా కొనసాగుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ఆరోపణలు చేసింది. చైనాలోని పోలీసు విభాగాలకు రోబోటిక్స్, నిఘా పరికరాలను విక్రయించే ఆరిజన్ డైనమిక్ అనే సంస్థకు కూడా ఈ వెబ్సైట్ తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ డేటా అక్కడి పోలీసులకు అందుబాటులో ఉంది. ప్రజలు ఎక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు, సీటు నెంబర్ సహా వారెక్కిన విమానాలు, రైళ్ల వివరాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 2019లో హాంకాంగ్ లో భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. దేశ ప్రజల విదేశీ భాగస్వాములపైన ప్రత్యేక నిఘా ఉంచింది. అయితే ఈ సైట్లోని సమాచారం అంతా మే నెలలో అదృశ్యం కావడం గమనార్హం. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ అప్పటికే వెబ్సైట్లోని డేటాను డౌన్లోడ్ చేసుకోవడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కథనాలపై చైనా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.